మరి దేవుని ఆరాధన అనేది చేస్తామో, దేవుడు మనం పోషించేవాడు, నడిపించేవాడు. కాబట్టి దేవుడు ఆరాధన అనేది మనము చేసినప్పుడు, దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు ఎలాంటి సమస్య నుండైనా దేవుడు అది పక్కన పెట్టించి దేవుని రాజ్యానికి రావడానికి దేవుడు ఆశపడే దేవుడు. దేవుని రాజ్యానికి రావడానికి ఆశపడే దేవుడు పరిశుద్ధపరుస్తాడు అనమాట. పరిశుద్ధులుగా పిలవబడతాం అనమాట. మనం ఎవరమే పరిశుద్ధులుగా దేవుడు పిలుస్తాడనమాట మనల్ని సంఘంలోనికి. చూడండి, మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండడానికి సంఘానికి దేవుడు పిలిచారు. చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారై. దేనికి పిలిచారంట? మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. చెప్పమ్మా. పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు సంఘంలోనికి. సంఘము అని అంటే దేవుని బిడ్డలు అందరూ కూడా రావడానికి దేవుడు ఇక్కడ ఈ గుంకలంలో సన్నిధిని పెట్టారు. కాబట్టి దేవుడు పరిశుద్ధులుగా మనం ఉండడానికి, పరిశుద్ధంగా లేమనుకో ఎక్కడికి వెళ్తాము? దేవుని రాజ్యానికి వెళ్ళము. ఎందుకంటే పరిశుద్ధమైన పట్టణం ఒకటి ఉంది, అది దేవుని రాజ్యము, పరలోక రాజ్యం. మనం చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. కాబట్టి కొరింథీ సంఘముకి పౌలు గారు చెప్తున్నారు, దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. క్రీస్తు యేసునందు అంటే దేవుని ద్వారానే పరిశుద్ధపరచబడతారు. ఇప్పుడు యేసయ్య ఎందుకు సిలువలో మరణించాడు? ఆయన ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం? మానవాళి రక్షణ కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు? ఆయన పరిశుద్ధపరచడానికి. మరి వేద గ్రంథాల్లో ఉంటుంది, ప్రతి గ్రంథంలో కూడా ఉన్నది ఏంటంటే పరిశుద్ధ రక్తము ద్వారానే పాపక్షమాపణ అని ఉంది. మరి అవి చదివించాలి కదా, చూపించాలి కదా. ఎప్పుడైనా చూసారా మీరు? గ్రంథాల్లో చూసారా? చూడలేదు కదా. కాబట్టి అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవునికి మహిమను మనం తెచ్చినప్పుడు ఆ మహిమ అయిన దేవుడు మన ఒంటిలోకి వెళ్తాడు. మనం ఏది సత్యమో మనకి ఆ సత్య మార్గంలోకి నడిపిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సత్యం అనే దేవుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చాడు. అందుని బట్టి సంఘము ఈరోజు ఏం చెప్పుకుంటున్నామంటే, దేవుని సంఘము, దేవుని సంఘములో గట క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. ఎవరి ద్వారా పరిశుద్ధత దొరుకుతుంది? ఎక్కడైనా పరిశుద్ధత కొనుక్కుంటే వస్తుందా? ఎంత డబ్బున్నా సరే అది కొనుక్కొనిదా? పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేరు అంటున్నాడు. ఎప్పుడైనా మీరు దేవుని చూసారా? చెప్పండి, నోరెప్పి చెప్పండి. చూసారా? చూడలేదు. మరి చూడలేదు కాబట్టి దేవుడు వింటున్నారు ఇప్పుడు మీ మాటలు. కాబట్టి మన మాటలు దేవుడు వింటున్నారు. ఇక్కడ దేవుడు వచ్చారు. ఆయన మరి జ్ఞానేంద్రియాలు మనకుంటే కనబడతాయి. ఎవరికైతే పరిశుద్ధంగా ఉంటారో అంచె దినాల్లో అందరి మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తాడంట. ఇప్పుడు యుగాంతం అని వింటున్నారు కదా, అంచె దినాల్లో ఉన్నాము. అదే కలికాలం అంటారు కదా మీరు. అలాగా కలికాలము అని అంటే అంచె దినాల్లో, ఈ కలికాలంలో దేవుడు ఏంటంటే అందరి మీద దేవుని శక్తితో నింపుతాడట. ఆత్మ అంటే ఏంటి? దేవుని యొక్క మనసు ఇస్తాడు అనమాట. దేవుడి యొక్క మనసు ఉంటేనే పరిశుద్ధపరచబడతారు, పరిశుద్ధంగా ఉంటారు. అంతేనా? ఇప్పుడు యెహోవా ఇల్లు కట్టించినదే కట్టివాని ప్రయాసం వ్యర్థం అంటున్నారు. మరి ఇది కట్టించారు ఎలా? మీరు చూసారు ఎలా కట్టారో, ఎలాగ దేవుడు నిలబెట్టాడో కళ్ళారా చూశారు. కాబట్టి ఆయన కట్టించాడు. అలాగే యెహోవా పట్టణాన్ని, యెహోవా అంటే తండ్రి అనే దేవుడు అనమాట. ఆయన ఈ భూమి ఆకాశములు అన్ని కూడా సృష్టించాడు. ఆయన ఈ భూమి లేనప్పుడు, అంత నిరాకారంగా ఉన్నప్పుడు ఆయన వచ్చాడు. ఆయన ఉన్నాడు, ఆత్మస్వరూపే ఉన్నాడు ఆయన. కాబట్టి మరి యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే దాన్ని కావాలి కాయవారు వ్యర్థమేనంట. ఇప్పుడు నువ్వు ఏటమ్మా గేదెలు కాస్తున్నావు కదా, మేకలు, ఆవులు కాస్తున్నావు కదా. మరి ఆ కాపుదలు నువ్వు కాయకపోతే
2 నిమిషాలు చూడకపోతే అది ఏదవుతుందో అది నువ్వు దేవుడి ఇంటికి వచ్చావు కాబట్టి అక్కడ కంచె వేశాడు. అందుకనే దేవుడు వాక్యం ఏంటి చెప్తుంది, దేవుడు గ్రంథంలో ఏంటి మాట్లాడుతున్నారంటే యెహోవా పట్టణాన్ని కాపాడనేడ. మనం పడుకుంటాం, మరి పట్టణాన్ని ఎవరు కాపాడుతున్నాడు? మొన్న అటు సైడ్ అయితే దొంగోడు వచ్చి దోచుకొని వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు చాలా మంది. పగల దోచుకొని వెళ్ళిపోయాడు అన్నీ కూడా, టీవీ ఏంటి, బీరువాలు ఏంటి అన్నీ కూడా పగలే. నేను ఆ రోజు మెసేజ్ చెప్తున్నాను, శుక్రవారం నాడు మెసేజ్ చెప్తున్నాను. ఇంకో చర్చికి పిలుస్తాను, మా చర్చ్ అయింది, ఇంకో చర్చికి పిలిస్తే అక్కడ మెసేజ్ చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను. అక్కడ విన్న మాటలు ఏంటంటే యెహోవా పట్టణాన్ని కాపాడిన కావలి కాయవారు వ్యర్థమే అని ఉంది. అంటే అక్కడ మరి ఎందుకు అక్కడ మరి దేవుడు లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, దేవుడు మాట వినకపోతే మనమే కాసుకోవాలి. రాత్రైనా పగలైనా దేవుడు మనతో ఉన్నాడు అనుకో, మనము అందుకే పౌలు కొరింథీ సంఘాన్ని పిలుస్తున్నాడు. ఇక్కడ మరి మీ పాస్టర్ గారు, షారోన్ పాస్టర్ గారు మిమ్మల్ని ఈ గొంకులాం చర్చి పిలుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక పిలుస్తున్నాడు దేవుడు. అందుకు కట్టించారు ఇక్కడ ఈ గ్రామాన్ని కాపాడాలని. ఎందుకమ్మా ఇక్కడ దేవుడు తీసుకొచ్చారు? నాకు వైజాగ్ లో ఉన్న మనిషిని దేవుడు జనగుడిని పిలిచారు, నేను మాట విన్నాను కాబట్టి. మరి 8 ఏరియాల్లో పిలిచాడు. ఇక్కడ గొంకులాం లాస్ట్, ఇక్కడ స్థిరపరచడానికి దేవుడు తీసుకొచ్చాడు. యాత్ర అంతా 26 సంవత్సరాలు నన్ను పరీక్షించాడు దేవుడు. అనేకమైన చోట్ల వాడుకున్నాడు. మరి జనగుడిలో చర్చ్ ఇచ్చారు, ఇదొక చర్చ్ ఇచ్చారు, ఇది చూసుకోవడానికి. మరి మీకోసం కదా, మీ పట్టణం కాపాడడానికి దేవుడు తీసుకొచ్చారు. అంతేనా? దేవుడికి మహిమ కలుగును గాక. మనకే మహిమ వద్దు, దేవుడికే గొప్పతనం. అది దేవుడు గొప్పతనము, మంది కానే కాదు. ఇప్పుడు ఆవులు అక్కడ ఉన్నాయంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేవాడు, దేవుడు కాపుదలు అక్కడ ఉంటది. ఆమె అంటే అలాగ జరుగును గాక అని. కాబట్టి దేవుడు మనకి అటువంటి విషయాలు జరిగించాలి అంటే దేవుని మీద మనం అలాగ దృష్టి ఉంచినప్పుడు దేవుడు ఆలోచన చెప్తాడట, నడవలసిన త్రోవను బోధిస్తాడ. మనం ఏంటంటే ఏదైనా కష్టం వస్తే మనుషుల వైపే చూస్తాము. కష్టం వచ్చినా, డబ్బులు వచ్చినా, సుఖంగా ఉన్నా మనుషుల వైపే చూస్తాము. వాళ్ళు చేయలేదు, వాళ్ళు వినలేదు, వాళ్ళు చూడలేదు, ఇదే ఆలోచిస్తాం. కానీ అటువంటివన్నీ కూడా వదిలేసి, ఇప్పుడు హిందీ పాటలో దాని అర్థం ఏంటంటే ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన మనల్ని ప్రకాశవంతంగా వెలిగిస్తాడట. అంటే మనకు ఒక సాక్ష్యం ఇస్తాడు, ఇదిగో నేను కాయకపోయినా నా ఆవులను చక్కగా దేవుడు కాపాడుతున్నాడు, రాత్రి పగులు కాపాడుతున్నాడు. జంతువులు కాపాడిన దేవుడు మనుషులు కాపాడ్డా. నేను ఇంగ్లాపల్లిలో అంటే అది గజపతి నగర్ నుండి 6 గంటల దూరం. అది అక్కడికి 2 బస్సులు మారడం అవుతుంది, లేకపోతే ఆటో తిరగడం. జన్నుగుడ్డ అవగానే అక్కడ తర్వాత మేడపల్లి, తర్వాత జమ్ము, ఆ జమ్ము నుండి మళ్ళీ ధరంపూరి, అరుగువేలు ఇలాగే చేసుకుని వచ్చాను నేను. ఆ వారం అంతా కూడా, వారము మరి 26 సంవత్సరాల నుంచి కూడా దేవుడు అలా సేవలను వైజాగ్లో స్టార్ట్ అయిన సేవ మరి విజయనగరం దేవుడు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొస్తారు? దేవుడు పరిశుద్ధ పరుస్తాడు మనిషిని. దేవుడు పరిశుద్ధ పరిచి ప్రజలు పరిశుద్ధ పరచమని దేవుడు వాళ్ళకి ఒక పని అప్ప చెప్తాడు. దేవుడు పని అప్ప చెప్పాడంటే మనుషులు పని అప్ప చెప్తేనే మనుషులు ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారు కదా. మరి దేవుడు పని మనం చేసినప్పుడు దేవుడి పని ఏంటి? ప్రజలందరూ సుఖశాంతులతో పరిశుద్ధంగా ఉండి ఆఖరికి మనం కన్ను మోస్తే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి. కన్నైనా మోస్తాము, లేకపోతే దేవుడైనా వస్తాడు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి దేవుడు ఎలా నమ్మకం ఉంచాలి, ఒక విశ్వాసం ఉంచాలంట. నమ్మకం లేకపోతే, ఇప్పుడు నా మీద నమ్మకం ఉందనుకో, నీ తాళాలు ఇస్తాను, ఇంటి తాళాలు. నేనైతే నా ఇంటి తాళాలు, నా చర్చి తాళాలు ఈ అమ్మకి ఇచ్చేస్తుంటాను. నేను తన దగ్గర ఉంటాయి అన్నీ కూడా. నేనున్నా లేకపోయినా ఇంటి బాధ్యతలు, మరి చర్చి బాధ్యతలు అన్నీ కూడా తనే చూసుకుంటుంది. కాబట్టి ఒకసారి మన సాక్ష్యం ఏంటంటే, ఒక మనిషినే మనం నమ్ముతున్నప్పుడు, మనల్ని సృష్టించిన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడిని మనం నమ్మాలా వద్దా? ఏడమ్మా, నమ్మాలి కదా. మనం నమ్మాలి, దేవుడిని నమ్మాలి. దేవుడు నమ్మినప్పుడట ఆయన మార్కు సువార్త 16వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉంటుంది, నమ్ము వారి ఎడల నేను సూచక్రియలు చేస్తాను అంటున్నాడు. సూచక్రియలు అంటే ఏంటో తెలుసా? సూచక్రియలు అంటే ఎవరికైనా బాగోలేదనుకో వాళ్ళ మీద చేతులు వేస్తే వాళ్ళకి స్వస్థతలు వస్తాయి అన్నమాట. వెంటనే దేవుడు కార్యాలు చేస్తాడు. వాళ్ళకి స్వస్థత అంటే జ్వరంతో ఉన్నా, గుండె నొప్పి ఉన్నా, చెస్ట్ క్యాన్సర్ ఉన్నా, మరి ఏదైనా సరే ఎటువంటి పరిస్థితి ఉన్నా వాళ్ళకి చేతులు వేసి ప్రార్థన చేసినప్పుడు నమ్ము వారి ఎడల దేవుడు సూచక్రియలు చేస్తాడంట. దేవుడిని ఆరాధించడం అంటే ఏంటి? దేవుడు చేసిన కార్యాల విషయంలో
దేవునికి వందనాలు చెల్లించడం. ఆరాధన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిష్ఠించబడతాడు మన గుండెల్లో. ఆ గుండెలో ఆయన గుండె ఊపిరి అంటే గుండె ఎలా కొట్టుకుంటుందో అలాగ దేవుడు ఆ దేవుడు యొక్క కోసం మన గుండె అలాగా అలా కొట్టుకుంటుంటాయంట. గుండె మన కోసం చూడు మనుషుల కోసం కొట్టుకుంటుంటే అది దేవుని రాజ్యం రాదు. మనుషులు మనకేమో ఒక నిత్యము వాళ్ళు మనతో ఉండరు, ఏదో పనికి వెళ్ళిపోతారు, లేకపోతే నచ్చితే చేస్తారు, లేకపోతే లేదు. కానీ దేవుడి కోసం మనం గుండె కొట్టుకుంటే అదే ఇప్పుడు మనం ఆరాధన చేసాం. అలా ఉన్నప్పుడు మనం ఏ విషయంలో కూడా భయపడేది లేదు. మనల్ని వెలుగుగా చేస్తాడు, మనల్ని ప్రతిష్ఠిస్తాడు, మన హృదయంలో ప్రతిష్ఠించి కూర్చుంటాడు. హృదయం అనే సింహాసనం మీద హృదయం లోపల సింహాసనం వేసుకొని కూర్చుంటాడు ఆయన. దేవుడికి మహిమ కలుగుగా. అప్పుడు నమ్మవారి ఎడలట ఆయన సూచక్రియలు చేస్తాడంట. ఆ సూచక్రియలు ఏంటో తెలుసా? పాములు ఎత్తి పట్టుకుంటారంట. ఎవరైనా విషకరమైనది తాగితే వాళ్ళు విషకరమైనది తాగినా సరే వారికి ఏమీ హాని చేయదట. అలా దేవుడు చేస్తానని చెప్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడము, ఎంత శక్తివంతుడో, ఎంత ప్రేమించే దేవుడు. ఎవరైనా ప్రాణం పెట్టారా? ఎక్కడైనా సరే ఎవరైనా ఒక మనిషి కోసం ప్రాణం పెట్టారా? ఈయన దేవుడు ఏంటంటే మొత్తం ప్రపంచం అంతటి కోసం కూడా, అది మతము కులము భేదం అనేది మనుషులు పెట్టుకున్నారు కానీ మరి ఎవ్వరు కూడా అలాగ పెట్టుకోలేదు. ఎవరు కూడా మరి అలాగ భేదాలు అనేది దేవుడి దగ్గర లేవన్నమాట. దేవుడు మనిషి దగ్గర కూడా అవి ఉండవు. దేవుడు మనిషి ఉన్నారు అనుకో మతము కులం అనేది భేదమే ఉండదు అసలు, తెలుసా? అందుకే మరి మిమ్మల్ని దేవుడు ప్రేమించడము, దేవుడు నడిపించడము అదంతా ఎందుకంటే దేవునికి ఇష్టంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అలాగే ఇష్టంగా మనం ఉన్నప్పుడు మనం దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. నాకు ఉన్నదంతా నీదే ప్రభా నా అప్పచెప్పామనుకో ఆయనే చూసుకుంటాడు అన్నీ కూడా. మనకు ఆ బెంగ ఏమీ ఉండదు అనమాట. దేవుడు అలాగా చేస్తాడు అనమాట. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారిని వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ కూడా శుభం అని చెప్పి ఆ పౌలు గారు కొరింథీ సంఘానికి దేవుడు రాస్తున్నాడు ఈ లేఖ. మనమైతే యూట్యూబ్లో మనం డైరెక్ట్గా రాయక్కర్లేదు, చదవక్కర్లేదు, వింటే సరిపోతుంది. అలాగా ప్రతి దిక్కున కూడా ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డల కోసము దేవుడు ఇక్కడ మన మధ్య నుండి మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనుషులు నమ్మటి కంటే రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తున్న దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని సంఘంలోనికి పిలిచాడు, దేవునికి ఇష్టంగా ఉండడానికి పిలిచాడు. పిలిచినప్పుడు మరి అలాగే పిలిచినప్పుడు దేవుడు ఏమంటున్నారంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయం 16వ వచనంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, మీకోసం చదువుతున్నాను, ఒకసారి చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీలు రాసిన పత్రికలో దేవుడు మనకి శిరస్సుగా ఉంటే, దేవుడు మనకి శిరస్సుగా ఉన్నప్పుడు మనం పరిశుద్ధులుగా మనం ఉండగలము. అలాగా అంతం వరకు సహించేవాడే రక్షణ పొందుకుంటాడని వాక్యం చెప్తుంది. ప్రకటన 2:10లో జీవ కిరీటం ఇస్తాను వారికి. మరి మత్తయి సువార్త 24:13లో కూడా ఆ మాట ఉన్నది. కాబట్టి మనం సంపూర్ణమై ఉన్నాము అంటున్నారు. ఆయన మన యందు మీరు మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఇలాగ పరిశుద్ధులుగా పిలువబడిన వారికట ఆయన సమస్త ప్రధానులతో అధికారులకును శిరస్సే ఉన్నాడంట. ప్రధానులు అంటే అంటే నాయకులు, అంటే ఈ విఐపీలు అంటారు కదా, వారిని ప్రధానులకును అధికారులకును ఆయన శిరస్సే ఉన్నాడంట. ఆయన సమస్త ప్రధానులకు కూడా మీరును సంపూర్ణులై ఉన్నారు అంటున్నాడు. మీరు కూడా సంపూర్ణులై ఉన్నారు. ఆ సంపూర్ణులైన వారికి పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు ఏం చేస్తున్నారంటే ప్రధానులకు అధికారులుగా ఉన్నారంట. అధికారులకు సమస్త ప్రధానులకి కూడా
ఆయన శిరస్సే ఉన్నాడంట. ప్రధానులకి అంటే ఇప్పుడు అధికారులకి ఉంటే అధికారంతో రాజ్యం ఎంత చక్కగా, దేశాన్ని ఎంత చక్కగా పరిపాలిస్తారు, గ్రామాలను ఎంత చక్కగా పరిపాలిస్తారు, మరి అంత ప్రజలందరూ ఎంత చక్కగా ఉంటారు. సేవకులు ప్రధానులు కదా, దేశం కోసం ప్రార్థన చేసే సేవకులు మరి ఎంత పరిశుద్ధంగా వాళ్ళు ఉంటేనే మరి దేశం బాగుంటుంది. అందుకనే సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉండి పరిశుద్ధులందరి కోసం మీరు విజ్ఞాపన చేయండి అంటున్నారు. అందుకనే దేవుడు చనిపోయాడు, ఆయన మనకు శిరసగా ఉండడానికి ప్రాణం పెట్టి ఆయన లేచాడు. ఎవ్వరు కూడా లెగవలేదు, ఎవరు సమాధి కూడా ఖాళీగా లేదు. కానీ దేవుని సమాధి ఒక్కటే, యేసే సమాధి ఒక్కటే మరి అది ఖాళీగా ఉండే. దేవుని మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ఇక్కడే మరి దర్శనం కూడా మరి ఇక్కడ సంఘంలో, మరి జనగుడ్డి సంఘంలో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం కూడా ఇక్కడ యేసయ్య పునరుత్థానుడైనట్టు అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు ఎలాగా ప్రసంగం చేశాడో ఆ విషయాలన్నీ కూడా ఆ దర్శనం ద్వారా దేవుడు చూపించాడు ఒక అమ్మకి జనగుడిలో. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శిరస్సే ఉన్నప్పుడు ఆయన ఆ విధంగా కాపాడుతాడట. మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. కాబట్టి మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా మీరు లేచున్నారు. అంటే మనం బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు మరి ఆ పాపముల నుండి అంతా కూడా దేవుడు విడిపిస్తాడు. ఆ పాపం నుండి విడిపిస్తాడు, ఆ బంధకాల నుండి విడిపిస్తాడు. దేవుని బిడ్డ, నిన్ను దేవుడు విడిపిస్తాడు, మిమ్మల్ని దేవుడు విడిపిస్తారు. విడిపించి ఆ శరీరేచ్ఛల నుండి విడిపించి మరి బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసమించడం ద్వారా ఆయనతో కూడా ఎలాగైతే యేసయ్య లేచారో అలాగా మనము కూడా పాపము నుండి, శాపము నుండి విడుదల పొందుకొని పరిశుద్ధులుగా ఆ విధంగా మనల్ని దేవుడు లేపుతున్నాడు ప్రజలను రక్షించడానికి. ప్రజలు మరి అన్యాయము, అక్రమముతో నిండిపోతున్న దేశం కోసము వారి ప్రార్థన ఎంతో బలంగా ఉంటుందని మరి తిమోతి పత్రికలో మీరు అలా ప్రార్థన చేయండి, రాజుల కోసము యాచనలు చేయండి అని చెప్పి, మరి ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది, ఇలా సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తిని మీరు చేయండి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మరియు అపరాధముల వల్లను శరీరమందు సున్నతి పొందక ఉండుట వల్లను మీరు మృతులై ఉండగా దేవుడు అలా మీరు మన అపరాధాల కోసము మనము శరీరమందు సున్నతి లేదు, అంటే శరీరంలో పరిశుద్ధత లేదు. కాబట్టి ఆ పరిశుద్ధత లేక మరి అలా చనిపోయిన పరిస్థితి, అంటే ఎవరికి పనికిరాని పరిస్థితి అనమాట. ఎవరికి ఇంట్లో కానీ బయట కానీ దేవునికి కానీ ఎవరికి పనికిరాని పరిస్థితిలో ఉన్న వారిని దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రముల మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ కూడా దేవుడు క్షమించాడు. అలా క్షమించబడడానికి దేవుడు పరిశుద్ధులుగా సంఘంలో దేవుడు ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు అనమాట. సంఘములో మనం ఎక్కడికి వెళ్ళినా సరే 2-3 ఉన్నది సంఘం. ఆ 2-3 ఉండి ఏం చేస్తారంటే అక్కడ మంచి చేస్తారు. ఎవరికైనా బాధలో ఉన్న వారికి, వేదనలో ఉన్న వారికి, దుఃఖంలో ఉన్న వారికి కన్నీరు తుడిచేవారిగా, వారి బంధకాలు విడిపించేవారిగా ఏదో విధంగా హెల్ప్ఫుల్గా ఉంటారన్నమాట. అది పరిశుద్ధుల సంఘం అంటే. దేవుని సంఘము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు వాళ్ళు. దేవునికి ఇష్టంగా అలా ఉంటారు. కాబట్టి దేవుడు అందుకని చనిపోయారు అనమాట. కాబట్టి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థన చేయవారు అందరికీ శుభమని చెప్పి ఆదివారం దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ ఆయనతో కూడా మనల్ని జీవింపచేస్తాడనమాట. ఎప్పుడైతే మనం అలా పరిశుద్ధులుగా ఉంటామో ఆయనతో కూడా మనల్ని జీవింపచేస్తాడు. అంటే మనం మృతులుగా ఉండము, హెల్ప్లెస్గా ఉండవు అనమాట. ఎవరికైనా ఏదైనా చెయ్యాలంటే నా వల్ల కాదు, లేకపోతే చూసి చూడలేనట్టు వెళ్ళిపోవడము అలాగ చేయరు.
పట్టించుకుంటారు. నాదే, నా సొంతమైన మనిషి, నా పొరుగువాడు. అందుకనే 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞలుగా ఎందుకు చేశారు? దేవుని ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు నిన్ను వలె నీ పొరుగువాడిని కూడా ప్రేమిస్తారు. లేకపోతే వాళ్ళ రాజ్యాలు వాళ్ళు కట్టుకొని మృతులుగా ఉంటారనమాట. వాళ్ళకి అభిషేకం ఉండదు, పరిశుద్ధత ఉండదు. కాబట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళే కట్టుకుంటారు. నా కొడుకు, నా ఇల్లు, నా అమ్మ, నా తల్లి, నా తండ్రి అనుకునే ఉంటారు. నా ఆస్తి, నేను సంపాదించుకున్నది నాకు ఎక్కువ అనుకొని కారులో తిరగడము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండడము, పేరుకే దేవుడు నమ్ముకున్నాం అన్నట్టే. కానీ వాళ్ళ పనికిరాని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేస్తుందంట దేవుడు. ఎప్పుడైతే దేవుడు అపరాధాలు క్షమిస్తాడో, దేవునికి ఇష్టంగా పరిశుద్ధులుగా పిలువబడతారో, అలాంటి వారిని దేవుని సంఘములో వాళ్ళు ఎలా వాడుకుంటారంటే ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేస్తాడు. ఆయన ప్రధానులను, అధికారులు నిరాయుధులుగాను చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరుస్తారనమాట. బాహాటంగా ఈ విషయాలు గట్టిగా చెప్తారనమాట. లేకపోతే పిరికోళ్ళలాగా దాక్కొని ఉంటారండి. తప్పు చేసిన వాళ్ళు మరి ఆదాము అవ్వ ఎలాగ దాక్కున్నారో అలాగా భయం వాళ్ళకి ఆవరిస్తుంది. కాబట్టి భయము అనేది తోనే బ్రతికేస్తూ ఉంటారు వాళ్ళకి. అంటే దేవుడు మాటలు చెప్పడానికి, సత్యాన్ని చెప్పడానికి, వాళ్ళ సాక్ష్యాన్ని చెప్పడానికి, దేవుడు వాళ్ళకి ఎన్ని మేలులు చేశారో అవి చెప్పడానికి ఆ దెయ్యం భయం అనేది ఉంటుంది. దెయ్యం పట్టిన వాళ్ళకి దెయ్యం అంటే భయం ఎక్కువ ఉంటుంది. అపవిత్రంగా ఉన్న వాళ్ళకి, పరిశుద్ధత లేని వాళ్ళకి భయం ఆవరిస్తుంది అనమాట. కాబట్టి పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది అని చెప్తున్నారు. 1 యోహాను 5వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. కాబట్టి పరిపూర్ణమైన ప్రేమ అనేది పరిశుద్ధపరుస్తుంది మనిషిని. ఎందుకంటే వాళ్ళకి దేవుడే శిరస్సుగా ఉంటాడు అనమాట. కాబట్టి మరి ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు వస్తా వెళ్ళిపోతూ ఉండేవాడు. వాళ్ళు పాపం చేస్తూ ఉండేవారు, మరి దేవుడి దగ్గరికి వస్తూ ఉండేవారు. అటువంటివన్నీ నేను కొట్టివేశానని చెప్తున్నాడు. కాబట్టి అన్నపానముల విషయంలో నేను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అటువంటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చనెవరికి అవకాశం ఇవ్వద్దు అని చెప్తున్నాడు పౌలు గారు కొలస్సీ సంఘంకి. కొలస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16లో కాబట్టి ఇవి రాబోవాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. క్రీస్తుని కలిగి మనం ఉండాలి. దేవుని ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు వాక్యం బాగా అర్థమవుతుంది. అతి వినయాశక్తుడే దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి మరి గొప్పగా చెప్పుకొనొచ్చు. తన శరీర సంబంధమైన మనసు వల్ల ఊరక ఉప్పొంగుచూ ఉంటారనమాట. శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయుకుడి. శిరస్సును, దేవుని యొక్క శిరస్సు మనం కలిగి ఉండాలి. ఆ శిరస్సును హత్తుకోకుండా ఉంటారు. వాళ్ళ మాటలు, దేవుడి మాటలు వినకుండా ఉంటారు. వాళ్ళకంట మనం దేవుడు ఇచ్చిన బహుమానం అనే పరిశుద్ధతను, ఆ పరిశుద్ధత వల్ల ఇచ్చిన వరాలను, దేవుడి యొక్క పిలుపును, దేవుని యొక్క మరి చిత్తాన్ని అది నెరవేర్చకుండా వాళ్ళ ఆటంకంగా ఉంటారనమాట. వాళ్ళ కోసమే ప్రార్థన చేయాలి, వాళ్ళ దగ్గరే చుట్టూ తిరుగుతూ ఉండాలి, వాళ్ళ కోసమే మనం బ్రతుకుతూ ఉండాలన్నమాట. ఇంకెటు వెళ్ళకూడదు, ఎటు ఏవి ప్రార్థన చేయకూడదు. మరి వాళ్ళ ధనాపేక్షకి ఆశపడి మనం మరి అదే ఉంది కదా వాక్యం, మనం చెప్తున్నాం కదా, అలా ఆహారము పానము కాదు అనేసి, పరలోక రాజ్యం ఆహారము పానము కాదు. అటువంటివి మనం ఆశపడకుండా శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనింపకుడి. ఆ శిరస్సు మూలంగా శరీరము కూడా మనకి అమర్చబడి ఉంది. ఆ శరీరం ఆయన శిరస్సుగా ఉన్నాడు కదా. సంఘం అనేది, సర్వ శరీరం అనే సంఘము అమర్చబడి ఉంది. వాళ్ళకి సంఘము ఇష్టం ఉండదు, సంఘ బిడలు ఇష్టం ఉండదు. దేవుని హత్తుకోలేని పరిస్థితులు, దేవుని ఆజ్ఞలు పాటించకుండా మరి ఆ దేవుని ప్రేమించేవారు ఆ ఆజ్ఞలు గైకుంటారు. కాబట్టి ఆజ్ఞలు గైకున్నప్పుడు 1000 తరాల వరకు దీవెన అని చెప్పినా సరే అది ఏంటంటే వారికి ఆ కఠినమైన హృదయము అది యేసునామములో పగిలిపోవునుగా నజరేయుడైన యేసునామములో, మహిమగల నామంలో. కాబట్టి ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరముకు కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదే దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతూ ఉంటుంది. అది అభివృద్ధి పొందడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మీకోసమే ప్రార్థన చేసుకుంటున్నారండి అంటది ఆ సైతాను. ఆ దెయ్యము మా మనిషిలో ఉండే ఆ హృదయం కఠినమైపోతుంటుంది. వాళ్ళు దేవుని మాట వినరు. కాబట్టి ఆ శిరస్సును హత్తుకోరు. వాళ్ళు దేవుని శిరస్సు కలిగిన మనిషిని హత్తుకోరు. మనము దేవుని శిరస్సు
కలిగి ఉండాలని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. దేవుని శరీరంలోనే మరి ఆ శిరస్సు అనే సంఘానికి మనము హత్తుకొని ఉండాలి. ఆ శిరస్సు మూలముగా శరీరము కేళ్ల చేతను నరముల చేతను పోషించబడి అతుకబడినదే దేవుని వల్ల కలుగు వృద్ధితో. ఇది దేవుని వల్ల వృద్ధి కలుగుతుంది కానీ మనుషుల వల్ల వృద్ధి కలిగేది కాదు. అందుకని మనుషుల్ని నమ్మకూడదు, రాజుల్ని నమ్మకూడదు. మరి యెహోవాను ఆశ్రయించుట మేలు, వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు అని చెప్తున్నారు. అందుకే మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమా మృతి పొందిన వారైతే కాబట్టి లోకములో బ్రతుకుచుండగా మనం లోకంలో బ్రతుకుతూ కూడా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించడం చేత అనుసరిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి మనుషుల ఆజ్ఞలు కాదు, పద్ధతులు మనం అనుసరించకూడదు. మరి అవి రుచి చూడకూడదు, మొట్టవద్దు అని విధులను మీరు వారికి లోబడకూడదు అని చెప్తున్నారు దేవుడు. మనుషుల ఆజ్ఞలు పాటించడానికి పరిగెట్టేస్తుంటారు కానీ దేవుని ఆజ్ఞలు పాటించడానికి వాళ్ళు పరిగెట్టరు, దేవుని ప్రేమించరు. మనుషులు ప్రేమించి మరి వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞలు, నువ్వు ఇక్కడికి రావాలి, అక్కడ ఉండాలి, ఇవే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే శిరస్సు అనేది దేవుడిది లేదు కాబట్టి. అవన్నీ వాడుకొనుట చేత నశించిపోదురు. అవన్నీ వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు వాళ్ళు నశించిపోతారని చెప్తున్నారు. యేసునామములో వారు నశించకుండా బయటికి రావాలిగాక. యేసునామములో దేవుని శిరస్సును పట్టుకోవాలి, దేవుని శిరస్సు కలిగి సంఘంలో ఉండాలిగాక. యేసునామములో అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు. శరీరము కోసము ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏం బుజ్జిద్దామని ఇక్కడ భూలోకంలో రాజ్యం కట్టుకొని భూలోకంలో ఉన్న మనుషుల కోసం ప్రాకులాడము అది చెయ్యకూడదు. అది ఎన్నిక చెయ్యదగినవి కావు అంటున్నారు. స్వేచ్ఛారాధన అనమాట. అది ఇష్టం వచ్చిన దగ్గర ఆరాధన చేస్తాం, ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రేమిస్తాం, ఇష్టం వచ్చినవి చేస్తాం, ఆ మనుషుల ఇచ్చను బట్టే మేము నడుస్తాం. అది చేయకూడదు. దేవుని ఆజ్ఞలు ఏంటి అనేది పాటించాలి. కాబట్టి ఎక్కడ కొలస్సీలు 2:23 ఉంది. అట్టివి స్వేచ్ఛారాధన అంటే స్వంతంగా వాళ్ళు ఆరాధన చేసుకుంటారు, వాళ్ళ బాడీ చక్కగా ఉంచుకుంటారు, వాళ్ళు కష్టపడరు దేవుని కోసం. దేవుడు ఎన్ని మేలు చేసినా దేవుడి కోసము నువ్వు ఏమి చేసావని దేవుడు తీర్పులో లెక్క అడుగుతాడని భయం ఉండదు అనమాట. కాబట్టి అన్ని ప్రమాణాలు చేస్తారు, అన్ని కృతజ్ఞత చెల్లిస్తామంటారు, అన్ని కూడా చేస్తారు అంటారు కానీ అవి చేయరు అనమాట. శాస్త్ర పరిశీల చనిపోయారు. ఆ రోజు సిలువ వేసేసిన, ఆ కేకలు వేసి సిలువ వేసేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చనిపోయిన ఆ ఆత్మలు ఎవరైతే దేవుని శిరస్సు లేకుండా ఉంటారో, ఎవరైతే సంఘములో పరిశుద్ధులుగా పిలువబడిన వాళ్ళు అలాగా ఉండిపోతారనమాట. అలాగా అంతవరకు సహించుకోలేరు. అంతవరకు సహించేవాడే జీవ కిరీటం పొందుకుంటాడంటే ఆ రక్షణను, ఆ విధంగా రక్షణ అలా కాపాడుకోమని మరి ప్రకటన 2:10లోని, మరి ప్రకటన 24:13లోని చెప్తున్న మాటలు అర్థం కావు. రక్షణ అంటే ఒక రోజుతో అయిపోయింది అనుకుంటారు కానీ మనం చనిపోయే వరకు కూడా మనము కాపాడుకోవాలి. ఎందుకంటే సంఘము పరిశుద్ధమైన సంఘానికి అది అటాచ్మెంట్ అవుతూ మరి దానికి ఆ కీళ్ళ వల్ల బలం పొందుకుంటారు, నరాల వల్ల బలం పొందుకుంటే ప్రతి అవయవాలు కూడా, అంటే సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా అక్కడ గ్రామాలు రక్షించడానికి, దేశాలు రక్షించడానికి, ప్రపంచం అంతటి కోసం మరి ప్రార్థన చేయడానికి, వాళ్ళని రక్షించుకోవడానికి, వాళ్ళ దేవుని రాజ్యం నడిపించడానికి అది పాటు పడుతున్నప్పుడు నువ్వు దేవుని శిరస్సు కలిగి పరిశుద్ధులుగా మీరు కూడా రావాలి అని దేవుడు మరి అడుగుతున్నారు. అలా పరిశుద్ధులు మాత్రమే దేవుడు సంఘానికి పిలుస్తారంట. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మరి దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి అని చెప్తున్నారు. పరిశుద్ధులుగా ఉండడానికి ఎవరైనా ఏ పెళ్లికో ఏ చావుకో దేనికో చెప్పకపోతే ఎంత బాధపడిపోతాం. మరి ఇలాంటి విషయాలు బాధపడాలి. మనుషులు చేసిన దానికి చాలా బాధపడిపోతుంటారు. మనుషులు అలా కృతజ్ఞత లేని వాళ్ళ విషయంలో చాలా బాధపడిపోతుంటారు, చాలా దుఃఖపడిపోతూ ఉంటారు. వాళ్ళంత కృతజ్ఞత లేకుండా ఉన్నారని. కానీ నీ విషయంలో దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు బిడ్డ
ఈరోజు తీర్మానం చేసుకో, దేవుని బిడ్డగా నేను ఉంటాను, ఆ స్వేచ్ఛారాధన చేయను, ఆ వినయ విషయంలోను దేహ శిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు అంటున్నాడు. పరిశుద్ధంగా ఉన్న సంఘంలో రావడానికి ఎన్నిక లేదు అంటున్నారు. కాబట్టి అది ఇష్టం వచ్చిన ఆరాధన చేయడం కాదు, ఇష్టం వచ్చిన దగ్గర ఆరాధన చేసేది కాదు. దేవుని బిడ్డ పరిశుద్ధులుగా పిలువబడిన వారికి పరిశుద్ధమైన సంఘము అపోస్తుల బోధలోనే ప్రవక్తల బోధ, అది పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలంటే ఏంటి చేయాలి? ఆ సంఘము క్షేమాభివృద్ధి జరిగితే కదా పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. ఆ క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలి అంటే మరి 5గురిని నియమించాడు. 5గురు కూడా ఆ సువార్తికులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరులు, బోధకులుగా లెగవాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిశుద్ధుల సంఘం అంటే సంఘంగా దేవుడు ఎందుకు పిలిచాడంటే కారణం అది. ప్రతి ఒక్క సంఘములో అటువంటి ప్రార్థనలు కోసం నేను పిలుస్తున్నాను అంటున్నాడు. ప్రతి ఒక్క ఈ ఆదివారం దినాన అటువంటి ప్రార్థనల విషయంలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి పౌలు గారు అన్నాడు రాస్తున్నారు. ఈరోజు ఇదిగో గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ నుండి మరి దేవుడు వాళ్ళందరికీ శుభము కలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. దేవుడి గారికి శుభం కలగాలిగాక. అందుకు యెహోవా నీవు నా సేవకుడు అనే యోబు సంగతి ఆలోచించావా అని చెప్తున్నాడు. సాతానుడు ఇటు అటు తిరుగుతూ ఎలా వచ్చింది? అలాగే దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా ఉన్న వారికి వెళ్ళి సాతాను దగ్గర అనుమతి తీసుకొని వచ్చింది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది, అది మనం చెప్పుకున్నాం. అలా అనుమతి తీసుకోవడానికి అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వినవో, దేవుని అవిధేయతగా ఉంటావో, సేవకుల మాట వినవో, దేవుడు శిరస్సుగా ఉన్న సేవకులు ఇచ్చినప్పుడు వాళ్ళ మాట వినాలి. వినకపోతే దేవుడి మాట కదా అది, దేవుని దగ్గర నుండి మీకోసం ప్రార్థన చేసి చెప్పిన మాటలు మీరు విన్నప్పుడు దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి అది యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగుచ్చు, అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు అది ప్రత్యుత్తరం ఇచ్చింది. అది దెయ్యము మాట్లాడుతూ ఉంటుంది, దేవుడితో మాట్లాడుతుంది, నీతో కూడా మాట్లాడుతుంది, మాతో కూడా మాట్లాడుతుంది. కాబట్టి అవి ఇటు దెయ్యము మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడతారు. మన విషయాలు దెయ్యానికి తెలుస్తాయి, దేవుడికి కూడా తెలుస్తాయి. దేవుని బిడ్డ ఇంకా ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఎందుకు వీళ్ళిద్దరికి తెలుస్తాయంటే, దేవుని బిడ్డలకు ఎందుకు తెలుస్తాయి, ఎవరు దేవుని రాజ్యానికి వెళ్తారు, ఎవరు వెళ్ళరు అనే పని కోసమే పిలిచాడు పరిశుద్ధుల్ని. వాళ్ళు దేవుని రాజ్యానికి రావడానికే దేవుని ప్రకటించే స్త్రీలు సైన్యంలా ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి అలా పరిశుద్ధులుగా దేవుడు పిలువబడడానికి దేవుడు ఆ దర్శనం ప్రవచనంతో దేవుడు మాట్లాడారు. ఈ రోడ్డు కూడా చూపించారు. రోడ్డు ఇక్కడ వ్యాన్స్ మరి గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ ఎలాగ అభివృద్ధి చెందుతుందో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో అది అంతా కూడా దేవుడు చూపించారు. దేవుని బిడ్డలారా పరిశుద్ధులకు అందుకని పిలుస్తున్నారు. దేవుడు సంఘమా, దేవుని బిడ్డలారా, ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, దేవుని పిల్లలు, దేవుని సంఘంలో బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే దేవుడు ఏం చెప్తున్నారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు యేసుక్రీస్తున్నాము ప్రతి స్థలంలో ప్రార్థన చేయమంటున్నారు దేవుడు. ప్రతి స్థలం మీరు ఎక్కడున్నారో అక్కడ ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా మీరు అలా ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, మహిమగల దేవ, అభిషక్తుడా నీ కృపగల నామలో, నీ మహిమగల నామలో అయా నీ కృపల భద్రపరిచయం. ఇంతవరకు కూడా నాయన ఆయా సంఘంలో పరిశుద్ధులుగా పిలవబడ్డ వారికి మరి ఎక్కడ ఏ స్థలంలో ప్రార్థన చేస్తున్న బిడ్డల కోసం నాయన మీరు మాట్లాడారు ప్రభా. అయా తండ్రి వాళ్ళందరికీ శుభము కలగాలగాక. ఇక 4:10 ప్రకారం ప్రార్థన చేయాలిగాక యేసునామములో. మహిమగల దేవా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని చెప్తున్నా ప్రభా. పరిశుద్ధాత్ముడా నమ్మదగిన దేవా, అయా మీరు ఇచ్చిన ప్రణాళిక మీ యొక్క చిత్తము, తండ్రి చిత్తం మా పట్ల నెరవేర్చడానికి మీరు ఇష్టపడిన ఈ రోజు మాట్లాడారయ్యా. ప్రతి దినం మాతో మాట్లాడుతున్నారు ప్రభా. అయా నిన్ను ఆరాధించినప్పుడు ప్రభా, నీ పాదాల దగ్గర మేము ఉన్నప్పుడు ప్రభా, మమ్మల్ని సమస్తాన్ని మీరు పోషించే దేవుడు, నడిపించే దేవుడు. అయా సంఘంలో శిరస్సుగా నా తండ్రి అయా మీరుండి నాయన, అయా శిరస్సు
వరుసగా మేము అయ్యా మిమ్మల్ని ఉంచుకొని మేము మాట్లాడుతున్న దానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మహిమగల దేవ, ప్రతి ఒక్కరికి నేను అయా క్రీస్తు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాం ప్రభా. అయా అటువంటి శిరస్సుతో ఉన్నప్పుడు అటువంటి మనసు కూడా వస్తుంది ప్రభా. అయా మీరే అధ్యక్షత వహించండి, మీరే నడిపించండి, మీరే మహిమ పొందుకోండి. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులను యేసునామములో లయమైపోవుగాక, నజరేయుడైన యేసునామములో నీ మహిమగల నామములో లయమైపోవుగాక. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క ఆత్మీయ బిడ్డలో ప్రభా, ఇంకా ఎవరైతే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారో ఈ గ్రామ ప్రజలు ప్రభా, నా తండ్రి ఇదిగోనైనా నీ బిడ్డలు వచ్చిండుగా ప్రభు, నీ సన్నిధానం ఉంచండి ప్రభు. నాయన అయా నిన్ను నమ్ము వారిలో సూచక్రియలు చేస్తున్నాడు ప్రభా. అయా అంచు దినాలు అందరి మీద నీ మీరు ఆత్మను కుమ్మరించండి, నీ మహిమతో నింపండి, అభిషేకంతో నింపండి. అయా నీ కృపలో భద్రపరచండి, నీ సాక్షిగా నిలబెట్టుకొని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలము తోడేంటి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.